కన్నులదా ఆశలదా. ఓ గాయ్స్, మీరు ఈ విధంగా ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోని చూడండి, చాలా ఈజీ, సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం ఈరోజు ఎడిట్ చేసే యాప్ వచ్చి అలైట్ మోషన్ యాప్లో చేస్తున్నాం. దీనికి సంబంధించిన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసినాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఆఫ్టర్ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత లాస్ట్లో కనిపిస్తున్నటువంటి పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద మీకు రెజల్యూషన్ అని ఉంది కదా, రెజల్యూషన్లో 1080 అనేది మనం పెట్టుకోవాలి. ఆ పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి. రెజల్యూషన్లో 1080 ఇంటూ 2340 పెట్టుకోవాలి. సో అది సెట్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ రేషియో 60 పెట్టుకోవాలి. డిఫాల్ట్గా 30 ఉంటుంది, మనం 60 పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ పెట్టుకునేసి క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఆ క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కింద కనిపిస్తున్నటువంటి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా, సో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ ఇమేజ్ అండ్ వీడియోస్ పైకి వెళ్ళి మీకు ఇమేజ్ ఎక్కడుందో అక్కడి నుంచి మీరు ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ ఇమేజ్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, మీరు అక్కడి నుంచి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఇమేజ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడి నుంచి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత పైన కనిపిస్తున్నటువంటి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ని పెట్టుకోవాలి. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఫిల్ స్క్రీన్ అని వస్తుంది, ఫిల్ స్క్రీన్ని పెట్టుకోండి. సో ఫిల్ స్క్రీన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళిపోయేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఆడియోకి వెళ్ళి మీకు ఆడియోని ఇన్పుట్ చేసుకోవాలి. సో నేను ఆడియో ఇన్పుట్ చేసుకుంటున్నాను. సో ఆడియోని ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు ఆడియో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలో విని కట్ చేసుకోండి. సో ఆడియో కట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అక్కడ దాకా ఎక్స్పాండ్ చేసుకోండి. నేను ఇమేజ్ అక్కడ దాకా ఎక్స్పాండ్ చేసుకుంటున్నా. ఇమేజ్ ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసుకోండి. ఇమేజ్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా కింద. సో ఆ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం 3 కీ ఫ్రేమ్స్ అనేది పెట్టుకోవాలా. సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ పెట్టుకోవాలా, అదేవిధంగా మిడిల్ అంటే నేను 30 సెకండ్స్ చేస్తున్నాను కాబట్టి 15 సెకండ్స్లో ఒక కీ ఫ్రేమ్ అనేది అరేంజ్ చేసుకుంటా. సో 15లో ఒక కీ ఫ్రేమ్ అనేది అరేంజ్ చేసుకుంటున్నా. అదేవిధంగా లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్స్, ఆ కీ ఫ్రేమ్స్ అనేది కింద ఇక్కడ సైడ్లో కనిపిస్తున్నటువంటి డైమండ్ సింబల్ని మనం కీ ఫ్రేమ్స్ అంటాం. సో కీ ఫ్రేమ్స్ పెట్టేసిన తర్వాత మనం మధ్యలో 15లో పెట్టిన కీ ఫ్రేమ్లోనే మనం వాల్యూస్ అనేది చేంజ్ చేయాలి. సో ఆ కీ ఫ్రేమ్లోకి వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో జస్ట్ ఇట్లా మన రైట్ సైడ్కి మూవ్ చేస్తే చాలు. ఇలా జస్ట్ అట్లా లెఫ్ట్ సైడ్కి మనం మూవ్ చేసుకుంటూ ఉండాలి. రైట్ అయినా లెఫ్ట్ అయినా మీకు ఎలా కావాలో అలా మీరు మూవ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకున్నా, చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకున్నా. అదేవిధంగా లాస్ట్ కీ ఫ్రేమ్స్కి వచ్చేసి ఇట్లా రైట్ సైడ్కి మూవ్ చేసుకున్నా. సో లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి నేను మూవ్ చేసుకున్నా. ఫ్రంట్లో ఎటువంటి ఫస్ట్ కీ ఫ్రేమ్లో నేను ఎటువంటి వాల్యూ అనేది చేంజ్ చేయాల, జస్ట్ సెకండ్ కీ ఫ్రేము అదేవిధంగా థర్డ్ కీ ఫ్రేమ్ అనేది నేను వాల్యూస్ చేంజ్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ సింబల్ పైన క్లిక్ చేసి డబల్ లేయర్గా దీన్ని చేసుకోవాలి. సో ఇక్కడ డబల్ లేయర్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న డబల్ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. మనం చేసుకున్నటువంటి డబల్ లేయర్ పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అని ఉంది కదా కింద, ఎఫెక్ట్కి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళండి. సో యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళినాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటూ వచ్చానంటే కలర్ యాజ్ లైట్లో కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే సాచురేషన్ అండ్ వైబ్రేట్ అనేసి ఉంటుంది. వైబ్రేషన్ సాచురేట్ అండ్ వైబ్రేషన్ అని ఉంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు,
సాచురేషన్లో 0 పెట్టుకోవాలి. సో 0లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా బ్లాక్గా కన్వర్ట్ అయిపోతుంది ఇమేజ్ని. బ్లాక్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత దీని అలా సో దాని తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి స్క్వేర్ బాక్స్ని ఇన్పుట్ చేసుకోండి. కింద కనిపిస్తున్నటువంటి స్క్వేర్ బాక్స్ని ఇన్పుట్ చేసుకోవాలి. స్క్వేర్ బాక్స్ని ఇన్పుట్ చేసుకున్నాక లాస్ట్ దాకా స్క్వేర్ బాక్స్ నుండి ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేను ఆ లాస్ట్ దాకా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్నటువంటి ఎడిట్ షేప్లోకి వెళ్ళండి. ఎడిట్ షేప్లోకి వెళ్ళి అక్కడ ఎక్స్ అండ్ వై ఉంటుంది. ఎక్స్లో మనం 1250 పెట్టుకోవాలి. మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, 1250 పెట్టుకోవాలి. సో అదేవిధంగా వైకి వచ్చేసేయండి. 1250 పెట్టుకున్న తర్వాత వైని సెలెక్ట్ చేసుకోండి. వైలో 290 పెట్టుకోవాలి. 290. సో 290 పెట్టుకునేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కింద కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్ తీసుకొని యాంగిల్ 30 degrees పెట్టుకోండి. సో 30 degrees పెట్టుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ పైకి డ్రాగ్ చేసి పెట్టుకునేసి ఈ యొక్క షేప్లో కూడా మొత్తం 3 కీ ఫ్రేమ్స్ని మనం ఎంటర్ చేస్తాం. ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగానే 15 అంటే నేను ఇక్కడ 30 seconds చేస్తున్నాను కాబట్టి 15లో పెడుతున్నాను. మీరు ఎన్ని సెకండ్స్ చేస్తే అంత, అంటే మీరు చేసే సగంలో మిడిల్లో ఒక కీ ఫ్రేమ్ అనేది అరేంజ్ చేసుకోవాలి. నేను 15లో ఒక కీ ఫ్రేమ్ని అరేంజ్ చేసుకుంటున్నా. అదేవిధంగా లాస్ట్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్కి వచ్చేసాను. సో మళ్ళీ నేను మిడిల్లో చేసిన కీ ఫ్రేమ్కి వచ్చేసి మిడిల్లో ఉన్న కీ ఫ్రేమ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ మిడిల్లో ఉన్న కీ ఫ్రేమ్లో మాత్రమే మనం వాల్యూ మార్చాలి, ఇంకా రెండిట్లో మార్చాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసాను. ఇక్కడ వచ్చి జస్ట్ ఇక్కడ మనం ఫింగర్తో ఆ యొక్క స్క్వేర్ బాక్స్ని కిందకి డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నటువంటి కిందకి డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ కిందకల్లా డ్రాగ్ చేసి పెట్టుకునేసేయండి. ఇలా డ్రాగ్ చేసి పెట్టుకునేసి ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో. సో చూసారా, సో స్టార్టింగ్లో కొంచెం బయట వచ్చేసింది కాబట్టి స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వెళ్ళి అది బయటికి తోసేసేయండి, అంటే బయట డ్రాగ్ చేసి మనకి అది లేనట్టు చేసిన తర్వాత మళ్ళీ స్క్వేర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షారో అండ్ బార్డర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. షారో అండ్ బార్డర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్లో కనిపిస్తున్నటువంటి షారోని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినాక ఇక్కడ పొజిషన్ వాళ్ళు ఎక్స్ అండ్ వై 3 ఇచ్చుని ఉంటారు. సో అక్కడ 0 చేసుకోండి. ఎక్స్లో 0, వైలో 0. సో ఎక్స్లో 0 చేసేసుకోవాలి, అదేవిధంగా వైలో కూడా 0 చేసేసుకోవాలి. సో 0 చేసిన అక్కడ సైజ్ వచ్చి 11 or 12 పెట్టుకోండి. నేను ఇక్కడ 11 పెట్టుకుంటున్నాను. మీకు నచ్చితే 11 or 12. సో పెట్టుకునేసి కలర్ బ్లాక్ ఇచ్చేసేయండి. కలర్ బ్లాక్ ఇచ్చేస్తే మీకు అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఏదైతే మనం బ్లాక్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్లో సైజ్ అనేది కొంచెం పెంచుకోవాలి. అదే మనం ఏదైతే ఎఫెక్షన్ ఇచ్చామో దానికి కొంచెం సైజ్ అనేది మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, జస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే చాలు. ఈ విధంగా ఏదైతే మనం బ్లాక్ ఎఫెక్ట్ ఇచ్చామో ఆ ఇమేజ్ని మాత్రమే. నెక్స్ట్ ఈ 2 స్క్వేర్ బాక్స్, బ్లాక్ ఇమేజ్, ఇవి రెండుని సెలెక్ట్ చేసుకొని పైన కనిపిస్తున్నటువంటి సెకండ్ ఆప్షన్, అక్కడ మెర్జ్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా చూడండి. సో ఆ సెకండ్ ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో అంతే, మనకి ఇక్కడ అయిపోయినట్టే, ఎడిట్ అనేది అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, సో ఎడిట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ అయిపోయింది. కానీ షారో మనకి ఏదైతే స్క్వేర్ బాక్స్ మనం ఎంటర్ చేసుకున్నామో అది దాని యొక్క షారో కొంచెం తక్కువ ఉంది. మనం అది గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ గ్రూప్కి వెళ్ళి స్క్వేర్ బాక్స్కి వెళ్ళి బ్యాక్ వచ్చేస్తాను. షాడోస్కి వెళ్ళి షాడో యొక్క సైజ్ ఏదైతే నేను 11 చెప్పానో దాన్ని
12 ఆర్ 15గా పెట్టుకోండి. నేను 12 పెట్టుకున్నాను. మీకు ఎలా వీలైతే అలా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి మీ వీడియోకి తగినట్టు. సో నెక్స్ట్ మనం ఇక దానికి టైటిల్ ఇచ్చేద్దాం. అంటే మన పేజీకి సంబంధించిన పేరు ఇచ్చేద్దాం. టైటిల్ సెలెక్ట్ చేసుకొని నేమ్ అనేది నేను రాసేసుకున్నా, S.V.M క్రియేషన్. సో ఈ S.V.M క్రియేషన్ పేజీ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అదేవిధంగా షేర్ చాట్ పేజ్ ఉంది. మీరు అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ పేజీలో నాకు మెసేజ్ చేసినట్టయితే ఎనీ టైం నేను రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా, క్రియేషన్ పరంగా ఏది డౌట్స్ ఉన్నా మేము దాకా ఎక్స్పాండ్ చేసుకునేసాను. ఎక్స్పాండ్ చేసుకున్నాక దీనికి ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి టెక్స్ట్లో టెక్స్ట్ స్పేసింగ్ అని ఉంది కదా, టెక్స్ట్ స్పేసింగ్ ఇచ్చుకుంటాను. ఇచ్చేసి జస్ట్ లెటర్ స్పేసింగ్లో నేను కొంచెం నాకు ఇది సరిపోయేట్టుగా స్పేస్ ఇచ్చేసుకొని దీన్ని సెట్ చేసుకొని కొంచెం కిందకి పెట్టుకునేస్తాను. జస్ట్ కిందకి స్క్రోల్ చేసి డ్రా చేసి పెట్టుకునేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత మీరు బార్డర్ ఒకటి వచ్చింది కదా. సో ఒక మెథడ్ అయిపోయింది. సెకండ్ మెథడ్ ఏం లేదు, జస్ట్ మీరు ఏదైతే ఇమేజ్ ఉందో కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఎఫెక్ట్కి వెళ్ళి సాచురేషన్ అండ్ వైబ్రేట్ ఇచ్చేసి సాచురేషన్ వచ్చి 0లో పెట్టుకునేసండి. 0లో పెట్టుకునేసి మనం చేసిన గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్కి వెళ్ళేసి ఎడిట్ గ్రూప్ నొక్కండి. ఎడిట్ గ్రూప్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఇమేజ్లో ఉన్న ఎఫెక్ట్ని డిలీట్ చేసేయండి. ఆ ఎఫెక్ట్ని డిలీట్ చేసేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ముందు మనం బ్లాక్లో చూస్తాం కదా, పైనుంచి కిందకు వచ్చేది. ఇప్పుడు అది కలర్లో చూస్తున్నాము, ఇమేజ్ అనేది బ్లాక్ అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఇక్కడే ఇంపార్టెంట్. సో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి వీడియో ఉంది కదా, వీడియో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ నేను 720 పిక్సెల్ HD పెట్టుకున్నాను. మీరు కావాలంటే 1080 పిక్సెల్ పెట్టుకునేసి ఫుల్ పెట్టుకునేసండి. అదేవిధంగా అక్కడ ఫ్రేమ్ రేషియో వచ్చి 60 పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇది క్వాలిటీ తగ్గిపోకుండా ఎలా మనం స్టేటస్లో వేసుకోవాలంటే దానికి సెకండ్ యాప్ ఉంటుంది. యాప్ నేమ్ వచ్చి పాండా ఎక్స్పోర్ట్ అనేసి ఉంటుంది. ఆ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వీడియో పాండా అనేసి ఉంటుంది, వీడియో పాండా. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అని వస్తుంది. అక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ 480x1040 మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మిగతా ఏది సెలెక్ట్ చేసుకున్నా మీకు నాయిస్ అనేది వస్తుంది. 480x1000 సెలెక్ట్ చేసుకునేసి కింద నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కంప్రెస్ అనేది అవుతుంది, వీడియో కంప్రెస్ అవుతుంది. సో మనకి ఇక్కడ 100% అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు 10 MB యొక్క వీడియోని మనకి 1.5 MBకి కంప్రెస్ అనేది అయిపోయింది. సో కంప్రెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద సేవ్ ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అక్కడ వచ్చి నాకు మెసేజ్ చేస్తే మీకు 100% రిప్లై అనేది ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్లో పెట్టుకున్నట్టయితే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.